హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్లో 2 ప్రాపర్టీస్ తీసుకొచ్చానండి. 100% వాస్తుని మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీస్ ఉంటున్నాయి అన్నమాట. ప్రాపర్టీ చూస్తున్నాండి, 150 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక మనకు డైమెన్షన్స్ విషయానికి వస్తే 28x50 డైమెన్షన్స్ అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఒకటి కాదు 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. అవి కూడా సీసీ రోడ్స్. మంచి కాలనీలో అండి. చుట్టూ ఒకసారి చూడండి, పక్కకు అపార్ట్మెంట్స్, మంచి గ్రీనరీ ఇవన్నీ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. రెడీ టు ఆక్యుపై అనమాట. లాస్ట్కి నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే మన గేట్ ఉందో మంచిగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా మనం ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్. దీనికి ఏంటంటే మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. పార్కింగ్లో కూడా మనం బైక్ అదేవిధంగా కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. దీనికి వాటర్ ప్రాబ్లం, ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే చుట్టూ మంచి టైల్స్ పెట్టినారు. ఏదైతే మనకు సింహద్వారం ఉందో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ కూడా మనకు కంప్లీట్ ఇండియన్ టేక్ తీసుకున్నారు. అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా ఇప్పుడు 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారండి. లాస్ట్కి ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. అదేవిధంగా మనము బిల్డింగ్ పైకి ఎక్కడానికి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. మంచిగా అవి కూడా గ్రానైట్తోనైతే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటేటప్పుడు డోర్స్ చూస్తారు కండి. డోర్స్ మంచి విండోస్ అయితే ఇండియన్ టేక్వి అనమాట. ఎంటర్ కాగానే మనకి అంటే స్పేషియస్గా హాల్ ఉంటుంది. హాల్ కూడా కింద కంప్లీట్ చూస్తే ఎవ్రీథింగ్ మార్బులే యూజ్ చేసినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ తీసుకున్నారండి. పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మంచి లొకేషన్లో ఉంది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ తీసుకున్నారు. అవి కూడా వుడ్ విండోసే తీసుకున్నారు. మనకు వాస్తు ప్రకారం నార్త్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడే డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియాలో కూడా కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే మంచి పెయింటింగ్స్, రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్స్, మంచి ఫాల్ సీలింగ్స్. ఇక్కడ విండో, సింక్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. మనకు బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ ఒక గల్లీ ఇచ్చినారండి. చూస్తే లాస్ట్కి ఒక వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు బోర్ కూడా ఉందన్నమాట. వాస్తు ప్రకారం బోర్ కూడా ఇచ్చినారు. పక్కకే మనకు కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అదేవిధంగా ఒక సింక్, మంచిగా విండో తీసుకున్నారు. ఇక్కడ ఒక పూజ గది కూడా తీసుకున్నారు అనమాట. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్రూమ్స్ 2 BHK కాబట్టి బెడ్రూమ్స్ కూడా మనం క్లియర్గా చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా వచ్చింది. ఫస్ట్ ఎంటేటప్పుడు మంచిగా ఒక ఆర్చ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. పైన మంచి ఫాల్ సీలింగ్స్. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా మంచి రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండోస్, బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, మంచి ఈ విధంగా విండోస్, ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. మనకు 7 ఫీట్ వరకు టైల్స్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ వచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ లైట్స్, అదేవిధంగా 4x4 విండోస్ అనమాట. ఇక షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా లో రూఫ్ కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రాపర్టీని మీరు చూస్తూ ఉండండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సరస్వతి హోమ్స్ అండి. HMDA లేఅవుట్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గౌరెల్లి ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 28x50 డైమెన్షన్స్ అనమాట. 1300 SFT అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. అవి కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి. మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 35,000 అబోవ్ పోతుందండి. ఇక అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 75 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. ప్రైస్ అయితే ఫిక్స్ ప్రైస్ కాదనమాట. మంచి నెగోషియబుల్తో ఇస్తా అని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉందండి. ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయిపోయి మంచి ప్రైస్ తీసుకోండి.
దీని నియర్ బై మన స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మనకు హైత్నగర్ బస్ స్టాండ్ వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ చుట్టూ మనకి ఏంటంటే మంచి మంచి ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.